మొటిమలు, మొండి మచ్చలు, పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా? ఇకపై ఈ వీడియో చూసిన తర్వాత మీరు అస్సలు బాధపడరండి. ఈ వీడియో మీకోసమే. మన వంటింట్లో ఉండే ఈ బాదం పప్పుతో మీ ముఖాన్ని మ్యాజిక్ లాగా మార్చేయొచ్చండి. నేను తయారు చేసిన ఈ స్పెషల్ ప్యాక్ని మీరు కేవలం 3 రోజులు మాత్రమే వాడి చూడండి. మీ చర్మం ఎంత తెల్లగా కాంతివంతంగా మారుతుందో మీరే నమ్మలేరండి. నేను మీ అందరికీ లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఆ రిజల్ట్ ఏంటో, ఈ ప్యాక్ ఎలా వాడాలో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఈ ప్యాక్లోకి మనం 6 నుండి 8 బాదం పప్పులను అయితే తీసుకోవాలండి. మీకు ఒకటి చెప్పనా, ఈ బాదం పప్పులు అనేవి కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాదు, ఇవి మన స్కిన్కి కావాల్సిన రియల్ విటమిన్ ఈ బాంబ్స్ లాంటివి. మీకు వీలైతే వీటిని రాత్రంతా నానబెట్టండి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 5-6 గంటలైనా నానబెట్టండి. ఎందుకంటే బాదం పప్పు నానితేనే అందులో ఉన్న పోషకాలు అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇక ఇలాగా నానిపోయిన ఈ బాదం పప్పు పైన ఆ తొక్కని పూర్తిగా తీసేసుకోండి. ఇలాగా బాదం పప్పుని నానబెట్టి వాడటం వల్ల ఇది చర్మం లోపలి వరకు వెళ్ళి వేళ్ల నుండి సహా మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది. అలానే ఈ ప్యాక్లోకి మనం వాడబోయే రెండో ముఖ్యమైన వస్తువు అండి బియ్యం. ఇక్కడ నేను ఈ బియ్యాన్ని 3 స్పూన్ల వరకు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని అలానే కొన్ని వాటర్ని పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే మీరు ఒక 5 to 6 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. సేమ్ బాదం పప్పుని ఎప్పుడైతే నానబెడతామో అలానే రైస్ని కూడా నానబెట్టేసుకోండి. తర్వాత ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న ఈ బాదం పప్పు పలుకుల్ని అలానే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ పవర్ఫుల్ ఫేస్ క్రీమ్ని తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. అంతేకాకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే, అది కూడా ఎక్కువ వస్తువులు కూడా కాదండి, 2-3 వస్తువులు అయితే సరిపోతాయి. నేను రెగ్యులర్గా ఇదే క్రీమ్ని డైలీ యూస్ చేస్తానండి. నిజంగా నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇంతకుముందు నా ఫేస్ అనేది మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ అలానే స్కిన్ నల్లగా అయితే ఉండేదన్నమాట. సో ఈ మ్యాజికల్ ఫేస్ క్రీమ్ని తయారు చేసుకొని వాడిన తర్వాత సూపర్ రిజల్ట్ అనేది వచ్చిందండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే కొంతమంది మేము అన్ని బాదం పప్పులను అయితే వేసుకోలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక 4 అయినా వేసుకోండి. ఇక ఇప్పుడు ఈ బాదం మరియు బియ్యాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవటానికి ఇందులో పాలనైతే వేసుకోవాలండి. పాలు అనేవి మన స్కిన్కి ఒక న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తాయండి. ఇవి పచ్చి పాలు అండి. పచ్చి పాలు అయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ పాలని ఈ మిక్సీ జార్లోకి కొన్ని వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పేస్ట్ అనేది ఎంత మెత్తగా ఉంటే మీ చర్మంలోకి అంత అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. అందుకే కొంచెం పాలు పోస్తూ మెత్తటి వెన్నలాగైతే పేస్ట్ చేసేసుకోండి. ఇక అసలైన ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉందండి. సో వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక సూపర్ క్రీమ్ని అయితే తయారు చేయబోతున్నామండి. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా. ఈ క్రీమ్ని మీరు ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకుంటే చాలండి, మనకి నెల రోజుల వరకు పాడవదన్నమాట, నిల్వ ఉంటుందండి. ఇది మీరు ఎంచక్కా డైలీ యూస్ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీ స్కిన్కి. దీనివల్ల మీ ముఖం మీద మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్, కళ్ళ కింద నల్ల వలయాలు, అలానే మీరు ఎంత నెల్లగా ఉన్నా సరే తెల్లగా మారిపోతారండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను వాడాను, అలానే మా ఫ్యామిలీలో మెంబర్స్ కూడా వాడారండి. నిజంగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఇలాగ జల్లెడతోటి, స్టైనర్ తోటి ఒక బౌల్లోకి అయితే స్టైన్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో చూపించినట్లు ఇలాగైతే స్టైన్ చేసేసుకోండి. ఇప్పుడే ఇక అసలైన స్టెప్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే హీట్ చేయాలి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇలాగా వెడల్పాటి కడాయిని పెట్టుకొని అందులో వాటర్ని పోసుకొని స్టవ్ని ఆన్ చేసేసుకొని సిమ్లోనే పెట్టేయండి. ఆ వాటర్ అనేవి వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్ని పెట్టేయండి. ఈ బౌల్ని అందులో ఉంచి డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేయాలి. ఇలా చేయటం వల్ల బాదంలోని, బియ్యంలోని పోషకాలు నశించిపోకుండా మన చర్మానికి పూర్తిగా అందుతాయండి. సో అందుకే ఇలా చేస్తున్నాము. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే బియ్యం పిండి వల్ల ఉండలు కట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కేవలం 3 నుండి 4 నిమిషాల్లోనే ఇది ఒక పర్ఫెక్ట్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ లాగా దగ్గర పడుతుంది. ఆ టెక్స్చర్ రాగానే మీరు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో జాగ్రత్తగా చేయండి. ఇక్కడ
ఒక పర్ఫెక్ట్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి, ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా, అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. ఇక ఇలా రెడీ చేసిన ఈ క్రీమ్ని మీరు ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్ టెక్స్చర్, క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత ఈ క్రీమ్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక ఇప్పుడు ఈ క్రీమ్ అనేది మరింత పవర్ఫుల్గా మారటానికి ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోవాలి. అలానే ఇందులోకి కొబ్బరి నూనెని కూడా వేసుకుంటున్నామండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకుంటే కొబ్బరి నూనెని అయితే వేసుకోవచ్చు. లేదు మా దగ్గర రెండు ఉన్నాయి అనుకుంటే రెండు కూడా వేసేసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మస్ట్గా అయితే వేసుకోవాలండి. రెండు ఉంటే రెండు వేసేసుకోండి. విటమిన్ ఈ మీ చర్మానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకుంటున్నాను. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఎంచక్కా మీ హెయిర్కి, స్కిన్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది మీకు మెడికల్ స్టోర్స్లో చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పవర్ఫుల్ స్కిన్ వైటనింగ్ క్రీమ్తో కేవలం 3 రోజుల్లోనే మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్గా, బ్రైటనింగ్గా మారి మీ ముఖం పైన మొటిమలు, మచ్చలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు కొబ్బరి నూనెని కూడా యాడ్ చేసేసుకోండి. కొబ్బరి నూనె మన చర్మాన్ని లోపల నుండి మాయిశ్చరైజర్ చేసి ఆ మచ్చలను త్వరగా తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల మీ ముఖం చాలా సాఫ్ట్గా, షైనీగా మెరుస్తుంది. ఇలాగా ఆయిల్ని కూడా వేసేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి ఒక బాక్స్లోకి కానీ లేదా గాజు సీసాల్లోకి కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని మీరు 15 డేస్ నుంచి 30 డేస్ వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను రెడీ చేసిన ఈ క్రీమ్ అనేది నాకు 15 డేస్ వరకు అయితే వస్తుందండి. సో ఇలాగా ఈ క్రీమ్ని అయితే రెడీ చేసేసుకున్నాం. ఇక ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది అనేది కూడా చెప్పాను. ఇక దీనిని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అనేది కూడా మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సో ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని మీ ఫేస్ పైన అయితే అప్లై చేసేసుకోండి. ముందు మీ ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకోండి. ఎటువంటి మురికి కానీ, జిడ్డు కానీ లేకుండా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని మీ ఫేస్ పైన ఎంచక్కా మనం క్రీమ్ని ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసేసుకోండి. ఏంటి అంటే ఇది కొంచెం థిక్గా అప్లై చేసేసుకోండి. ఈ క్రీమ్ని మీరు డైలీ రాత్రి పడుకునే ముందైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే స్నానానికి వెళ్ళే ముందైనా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని అప్లై చేస్తే కేవలం 3 రోజుల్లోనే ఆ మార్పుని మీరు గమనిస్తారండి, అంత బాగా వర్క్ అవుతుంది. సో ఇలాగా మీ ఫేస్ పైన అప్లై చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు పూర్తిగా ఆరిపోయేంత వరకు అయితే ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోండి. ఇలాగా నార్మల్ వాటర్ తోటి కడిగేయండి. కడిగే ముందు కొన్ని వాటర్ని మీ ముఖం పైన అద్దుతూ మసాజ్ చేస్తూ వాష్ చేసేసుకోండి. ఇలా మసాజ్ చేయటం వల్ల క్రీమ్ అనేది చర్మం లోపలి వరకు వెళ్ళి మచ్చలు మరియు పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో డైరెక్ట్గా మీ ఫేస్ పైన వాటర్ని వేసుకొని గట్టిగా రుద్దకుండా ఇలాగా కొన్ని వాటర్ని మీ ఫేస్ పైన అద్దుతూ మసాజ్ చేస్తూ ఇలాగా నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసిన తర్వాత సోప్ని అయితే యూజ్ చేయకూడదండి, నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేయండి. ఇలాగా వరుసగా 3 రోజులు చేసి చూడండి, మీ స్కిన్లో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.